ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ లో పర్యటిస్తోంది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. కంచ గచ్చిబౌలి భూ వివాదంలో వాస్తవ పరిస్థితులేంటో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఇవాళే హైదరాబాద్ వచ్చిన కమిటీ ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసింది, వారి నుంచి ఎలాంటి వివరాలు సేకరించింది, ఆ డీటెయిల్స్ వన్ బై వన్ చూద్దాం. హైదరాబాద్ తాజ్ కృష్ణలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో భేటీ అయ్యారు సీఎస్ శాంతికుమారి. పోలీస్ అధికారులతో వెళ్లి కమిటీ సభ్యుల్ని కలిశారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం, ఇప్పటి వరకు జరిగిన అంశాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కమిటీకి వివరించారు. అంతకుముందు హెచ్సియు విద్యార్థి సంఘాల నేతలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయింది. ఎంసీహెచ్ఆర్డీఏలో హెచ్సియు విద్యార్థి సంఘాలు ఏబీవీపీతో కమిటీ విడివిడిగా సమావేశమై ఈ భూ వివాదంపై చర్చించాయి. ఇక కమిటీకి తమ దగ్గరున్న ఆధారాలను కూడా సమర్పించారు విద్యార్థి సంఘాల నేతలు. ఏఐ క్రియేషన్ అంటున్న వీడియోలు, ఫోటోస్ ని కూడా అందజేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ కి ముందున్న అటవీ ప్రాంతాన్ని సెంట్రల్ కమిటీకి చూపించామన్నారు విద్యార్థులు. ఇటు ఎంపవర్డ్ కమిటీని కలిసింది బీఆర్ఎస్ టీం. హరీష్ రావు నేతృత్వంలో కమిటీని కలిసి కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన నివేదికను అందజేశారు. నేను రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియ, నువ్వు ఆనాడు సెక్రటరియట్లో 5-10 చెట్లు కొట్టొద్దనే నువ్వు కేసులు వేసినోడివి. 1000 చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావు అంటున్నా. అంటే ఇది లెక్కలేని తనమా? ఇది బరి తెగింప? ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా? అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో బాధ్యులైన వారు ఎవరైనా, ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కమిటీని కోరాం. ఇక హైదరాబాద్ వచ్చి రాగానే హెచ్సియు భూముల్ని పరిశీలించింది ఎంపవర్డ్ కమిటీ. 400 ఎకరాల స్థలాన్ని సందర్శించి అక్కడున్న వృక్ష సంపద, వన్యప్రాణుల పరిస్థితిపై ఆరా తీసింది. మొత్తంగా కంచ గచ్చిబౌలి భూములపై పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేసి ఈ నెల 16న సుప్రీంకోర్టుకు అందించబోతోంది ఎంపవర్డ్ కమిటీ. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎంపవర్డ్ కమిటీ తాజ్ కృష్ణలో సీఎస్ తో భేటీ అయింది కదా, ఆ భేటీ ముగిసిందా? ఎలాంటి విషయాలు చర్చకొచ్చాయి? అండ్ కమిటీ రిపోర్ట్ అనుకున్న టైంకి పూర్తయిపోతుందా? రైట్, ఎంపవర్డ్ కమిటీకి సంబంధించి ఇప్పుడే మీటింగ్ ముగిసింది. చూడొచ్చు, మనకు సిఎస్ శాంతకుమార్తో పాటుగా డీజీపీ జితేందర్, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈరోజు దాదాపు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అయ్యాయని చెప్పాలి. మొదటగా గచ్చిబౌలి హెచ్సియులో ఎంపవర్డ్ కమిటీ పర్యటించింది, దాని తర్వాత ఎంసీహెచ్ఆర్డీలో పర్యటించింది, దాని తర్వాత తాజ్ కృష్ణలో బీఆర్ఎస్ బృందం మొదటగా భేటీ అయింది. బీఆర్ఎస్ బృందంలో హరీష్ రావుతో పాటుగా ప్రవీణ్ కుమార్, దాసో శ్రవణ్ లాంటి నేతలు, వద్దిరాజ్ రవిచంద్ర లాంటి ఎంపీలు కూడా ఉన్నారు. దాంతో పాటుగా దాని తర్వాత ఎంపవర్డ్ కమిటీ రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు. ఎంపవర్డ్ కమిటీతో సీఎస్ శాంతకుమార్తో పాటుగా డీజీపీ జితేందర్, అట్లాగే మాదాపూర్ డీసీపీ వినీత్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి, అట్లాగే పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ సృజని, ఇట్లాంటి అధికారులందరూ కూడా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. దానికన్నా ముందు ఏబీపీ విద్యార్థి సంఘాన్ని కూడా కలిసింది. మెయిన్గా ఇక్కడ 200 పేజీల నివేదికను కమిటీకి అందజేశామని చెప్తున్నారు హరీష్ రావు. దాంట్లో భాగంగానే దాదాపు ఈ భూములన్నింటినీ రంజాన్, ఉగాది సెలవు దినాల్లో డిఫారెస్టింగ్ చేశారు అనేది అయితే ప్రధానమైన ఆరోపణగా చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు 3 జింకలు చనిపోయాయి, వాటికి సంబంధించిన వీడియోలు కూడా అందించామనేది చెప్తున్నారు. అటు ఏబీపీ విద్యార్థులు కూడా అదే చెప్పారు, ఇది ఏఐ జనరేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అని చెప్తున్నారు. కాకపోతే ఇవి రియల్ వీడియోస్ అంటూ కూడా కొన్ని వీడియోస్ని కమిటీకి అందజేశారు. అవి మీరు అవసరం ఉంటే ఫ్యాక్ట్ చెక్ కూడా చేయించుకోవచ్చు అనేది కమిటీకి ఇచ్చిన వారి వినతుల్లో కూడా చెప్పిన పరిస్థితి. ఇక అధికారులకు సంబంధించి అయితే చాలా సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం అధికారులతో జరిగింది. సో దానిలో భాగంగానే కమిటీకి సంబంధించి కమిటీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ ల్యాండ్ని అక్వైర్ చేసుకుని ఉంది, ఎప్పుడు కోర్టులో ఉంది, ఎప్పుడు అలకేట్ చేసింది, ఐఎంజీ భారత్ అకాడమీస్కి 2003 నుంచి అలకేట్ చేసినప్పటి నుంచి, దాని తర్వాత బిల్లీరావు నుంచి కోర్టులో కేసు వరకు పూర్తి స్థాయిలో పాయింట్ టు పాయింట్ నివేదికనైతే కమిటీకి అందజేసింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెవెన్యూలో ఉంది, ఎప్పటి వరకు హెచ్సిలో ఉంది, సో అది ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, కేసు ఏ విధంగా సాగింది, ఈ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇక టీజీఐఏసీకి కేటాయించిన తర్వాత 400 ఎకరాల హెచ్సియు భూమిలో ఎట్లాంటి పరిణామాలు జరిగాయి ఈ వారం రోజుల్లో, ఈ 10 రోజుల్లో అనేది దానికి కూడా పూర్తి స్థాయిలో చెప్పింది. అంతకుముందే సీఎం చెప్పినట్లుగా సీఎం తన రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, ఏఐ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో పూర్తి స్థాయిగా తప్పుదో పట్టించారు. సో దానిలో భాగంగానే జనాల్లో ఈ ప్రచారం అంతా జరిగింది అని చెప్పారు. సో ఆ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ పికాక్ పాండ్స్లో పికాక్ అరుపులు వచ్చినట్టుగా సృష్టించారనేది, అట్లాగే జింకలు పరిగెత్తే వీడియోస్ కానీ మిగతావి కానీ బుల్డోజర్లతో ఎనిమల్స్ పైకి, వైల్డ్ లైఫ్ పైకి వెళ్ళే వీడియోస్ని కానీ ఏఐ సహాయంతో చేశారు అనేది అయితే కమిటీ వివరించింది. సో దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో
ఇవ్వబోయే నివేదిక పైన కూడా చర్చించారు. సో మొత్తానికైతే ఈ ఎంపవర్డ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అధికారులు అయితే ఎవరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దీనికి సంబంధించిన ఒక నోట్ అయితే కొద్దిసేపట్లో రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.